నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్ ముందుకు హెడ్లైన్స్ చూద్దాం. నిరంకుశత్వంపై వరంగల్ ఎన్నో పోరాటాలు చేస్తుంది. కాంగ్రెస్ వచ్చాకే ఓరుగల్లుకు ఎయిర్పోర్ట్ వచ్చిందన్న రేవంత్. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్న హరీష్ రావు. పోల్చుకునేందుకు పొంతనైనా ఉండాలని రేవంత్ కౌంటర్. పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగువారి సంకల్పానికి నిదర్శనం. ఏడాది పాటు జయంతోత్సవాలు నిర్వహిస్తామన్న చంద్రబాబు. చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ ఒప్పందం. 11,000 కోట్ల రుణం విడుదల చేయనున్న హడ్కో. త్రిభాషా విధానంపై డీఎంకే రాజకీయం చేస్తుంది. కేంద్రం ఏ రాష్ట్రంపైనా హిందీని రుద్దబోమన్న కిషన్ రెడ్డి. కులం పేరెత్తితే కొడత, వ్యక్తి విలువను అలా నిర్ణయించవద్దన్న నితిన్ గడ్కరీ. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. పలు దేశాల్లో పాలనా పతనానికి అదే కారణమన్న ఆర్మీ చీఫ్. హౌతీలపై అగ్నిరాజ్యం, ఉక్కుపదం. హౌతీలపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ అమెరికా. పాక్ సైనికుల కాన్వేపై బాంబు దాడి. 5 సైనికులు మృతి, పలువురికి గాయాలు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 1,81,000 కోట్ల ప్రాజెక్టులపై కేసీఆర్ ఖర్చు చేశారన్నారు. 1,02,000 కోట్లను కాళేశ్వరం కట్టడానికే వాడారని చెప్పిన రేవంత్ కట్టిన 3 ఏళ్లలో కాళేశ్వరం కూలిపోయిందని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖం చెల్లక ఫామ్ హౌస్ లో దాచుకున్నారని విమర్శలు గుప్పించారు. అధికారం పోతే బయటకు ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకన్నారు. 15 నెలల్లో కేసీఆర్ కు ప్రభుత్వం 58 లక్షల జీతం ఇచ్చిందని, ఫామ్ హౌస్ లో ఉండి కేసీఆర్ ఏం సందేశం ఇస్తున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా. చంద్రశేఖర్ రావు గారు వీళ్ళని కాదు, నువ్వు రా. వెనకడికి చెప్పారు, నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్ లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంటే, పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీతం. మీకు అనుభవం ఉందంటుండ్రు, మీకు అపారమైన జ్ఞానం ఉందంటుండ్రు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని మీరు అంటుండ్రు. మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా. మీరైతే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు గజ్వేల కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు, నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు, నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు 100 ఎకరాలలో కట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా? వరంగల్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని మంత్రి సురేఖ అన్నారు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ను రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయబోతున్నారని తెలిపారు. ఎయిర్పోర్ట్ తో పాటు టెక్స్టైల్స్ పార్క్ వంటి హబ్లు డెవలప్ అవుతాయని తెలిపారు. యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
వరంగల్ మంచి పర్యాటక ప్రాంతమని, వరంగల్ను పర్యాటక రంగంలో మరింత ముందుకు తీసుకుపోవాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి సురేఖ కోరారు. అన్న మీరు చేసే అభివృద్ధి ఈరోజు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తానని మాకు నిధులు ప్రకటించారు. సర్వేలు నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు సమానంగా వరంగల్ నగరం కూడా తప్పకుండా అభివృద్ధిలో ముందుకెళ్తుందనే నమ్మకం, విశ్వాసం మీ ఆధ్వర్యంలో మాకుంది. తప్పకుండా ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మరి టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇంకా రకరకాల మరి మెడికల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి. యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని మరి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఆ దిశగా ముందుకు మీరు తీసుకెళ్తున్నందుకు మీకు ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి నా సూచన ఏంటంటే ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అన్న. ఇది రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మలు మరి ఇటువంటి మహామహనీయులు ఏలినటువంటి గడ్డ, కాకతీయులు ఏలినటువంటి గడ్డ. ఈ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మరి మర్చిపోకుండా ఉండాలి అంటే, ఆ చరిత్ర అలాగే ఉండాలి అంటే అభివృద్ధి పదంలో నడిపించాలన్నా తప్పకుండా మీరు దీన్ని ఒక పర్యాటక రంగంగా వరంగల్ని తీర్చిదిద్దినట్టయితే, పర్యాటకులను ఆకర్షించినట్టయితే మరి తప్పకుండా వరంగల్కి ఇంకొక వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు. మాది ఒక్కటే కోరిక. ఎందుకంటే ఏది ముట్టుకోవాలన్నా ఆర్కియాలజీ అంటారు, టూరిజం అంటారు. కాబట్టి మీ ఆధ్వర్యంలో టూరిజము, ఆర్కియాలజీ, ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ 4 డిపార్ట్మెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వరంగల్కు ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ను అమలు పరుస్తూ ఒక పర్యాటక రంగంగా ఈ యొక్క వరంగల్ డిస్ట్రిక్ట్ను, పాత వరంగల్ డిస్ట్రిక్ట్ను తీర్చిదిద్దాలని, దిద్దుతారని కూడా ఆశిస్తూ. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. పోల్చుకోవడానికి కనీసం పొంతనైనా ఉండాలన్నారు. మద్యపానం నిషేధించిన జాతిపితతో మందువాసన లేనిదే నిద్రపోని కేసీఆర్ ను పోల్చడం ఏంటంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల రక్తం తాగి లక్షల కోట్లు సంపాదించుకున్న కేసీఆర్ జాతిపిత ఎలా ఉంటారంటూ ప్రశ్నించారు. తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పుతే బూతులే. చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది, అవునా? మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా? ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అబద్దాలను అలవోకగా ఎలా చెప్పాలో సీఎం రేవంత్ ను చూసి నేర్చుకోవచ్చన్నారు. అబద్దాలకు జీఎస్టీ వేస్తే సీఎం రేవంత్ మాట్లాడే అబద్దాలకు రాష్ట్ర ఖజానా సరిపోదంటూ సెటైర్లు వేశారు హరీష్ రావు. అబద్దాలు, బూతులు వ్యక్తిత్వ హననానికి ఆద్యుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. అబద్దాలు అలవోకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. బయట బూతులు, అబద్దాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం. కానీ శాసనసభను అబద్దాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఓ బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థలను కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రైవేట్ పరం చేస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్. బీఆర్ఎస్ చెప్పిందే నిజమైందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇప్పటికే 2 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు ఉన్నత స్థాయి ఉద్యోగాలను కూడా కట్టబెట్టడం ముంచుకొస్తున్న మరో ముప్పుకు ప్రమాద హెచ్చరిక అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన తొలితరం ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసి నీరుగార్చే కుతంత్రాలు కార్మికుల హక్కులకు మరణ శాసనాలంటూ విమర్శలు గుప్పించారు. లాభాల పంట పండించి దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో మూలస్తంభంగా నిలిచిన సింగరేణికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరూదిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తామన్నారు కేటీఆర్. కార్మికుల సంఘటిత శక్తితో ఉన్న బలాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చవి చూపిస్తామన్నారు. త్రిభాషా విధానంపై డీఎంకే రాజకీయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దబోతున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై తమిళనాడులో అసహనం పెరుగుతుందన్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పడ్డన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే డీఎంకే అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. డీలిమిటేషన్ పై డీఎంకే కాంగ్రెస్ దివాళా కోరుతనంతో వ్యవహరిస్తున్నాయని తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ వితండవాదం చేస్తున్నారంటూ విమర్శించారు. డీఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక వితండవాదం చేస్తూ దక్షిణ భారతానికి అన్యాయం చేయడం కోసము నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. మాకు అన్యాయం చేయడం కోసము రంగం సిద్ధం చేసింది. దీన్ని మేము ఎదుర్కొంటాము అనే విధంగా ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఏదైతున్నదో అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి చర్య అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళు 2 ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు. ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్. ఈ రెండింటి మీద కూడా డిఎంకే వైఖరి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ దివాలా కోరుతనంతో వ్యవహరిస్తూ ఉంది. వచ్చే 6 నెలల లోపల అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ది డూ ఫైట్ అని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆ 2 పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని విమర్శించారు. సమస్యలు చర్చకు రాకుండా ఓ సభ్యుడిని సస్పెండ్ చేశారన్నారు. దుబాయ్ రికార్డ్స్, కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాలను రేవంత్ రెడ్డి ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక డూప్ ఫైట్ చేస్తా ఉన్నది. బీఆర్ఎస్ ఒక మెంబర్ ని సస్పెండ్ చేసినట్టుగా, వాళ్ళు ఏదో వాకౌట్ చేసినట్టుగా, ఆందోళన చేసినట్టుగా మీరందరూ కల్పిస్తున్నటువంటి ఒక అభూత కల్పన కాదని అడుగుతుంది. ఎందుకంటే సమస్యలు చర్చకు రాకుండా, సమస్యలని చర్చకు రావాలంటే మాలాంటి వాళ్ళకు సమయాన్ని నిర్దేశించి మా గొంతులు కోసి చట్టసభలో మమ్మల్ని మాట్లాడనీయకుండా ప్రధాన ప్రతిపక్షము బాధ్యత లేని విధంగా వాకౌట్లు చేసి మీరు కలిసి ఆడుతున్న నాటకం కాదని అడుగుతున్నా. ఇది డూప్ ఫైట్ కాదని అడుగుతా ఉన్నా. నిజంగా ఇది డూప్ ఫైట్ కాకుంటే దుబాయ్ నుంచి రికార్డు తెప్పిస్తున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కి మిత్రుడే. అక్కడ ఏమేమి రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ రికార్డుల్లో మీరు దాచుకున్న సొమ్ము కానీ, మీరు చేసినటువంటి అవినీతి కానీ, మీరు అవినీతి సొమ్ము కానీ, అన్ని అంశాల మీద నాకు అనేకమైనటువంటి డాటా ఉన్నదని చెప్పేసి మొన్న మీరు 26వ తారీఖు ఫిబ్రవరి రోజు మాట్లాడింది కదా. మరి ఇన్ని రోజులు గడుస్తున్న 15 రోజులలో మరి ఎందుకు ఆ రికార్డును బయట పెడతలేరు? మళ్ళీ నిన్న అసెంబ్లీలో అదే అంశాన్ని మీరు లేవనెత్తుతున్నారు, పదే అంశం మీద మాట్లాడుతున్నారు. ఆ అంశం మాట్లాడినప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకుండా వాకౌట్ చేస్తున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన గొప్ప మహనీయుడు పొట్టి శ్రీరాములను కొనియాడారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉండవల్లో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. జిల్లాకు పొట్టి శ్రీరాములు పెట్టింది తానే అంటూ చెప్పుకొచ్చారు. ఆయన స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. రాజధానిలో 58 రోజుల దీక్షకు స్ఫూర్తిగా 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ఆయన నివసించిన ఇల్లు ఒక మ్యూజియంగా తీర్చిదిద్దామన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామంటూ ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈరోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో
ఇక్కడ ఒక పార్కులో పెట్టి ఎవరు వచ్చినా గుర్తుపెట్టుకున్నట్టుగా మనం ఇది కూడా చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఇది వీలైతే ఈ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి రాబోయే సంవత్సరం ఇదే రోజున ఇనాగరేషన్ కూడా పెట్టుకొని మనం ముందుకు పోదాం. అదే సమయంలో మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చెక్అవుట్ చేస్తే నేను కూడా గవర్నమెంట్కి చెప్తాం. దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిపి మనం ముందుకు తీసుకుపోదాం. ఇంకొక పక్కన ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్లో ఉంది. ఆ విలేజ్ని కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్గా మనం తయారు చేస్తే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతిలో నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వనుంది. ఈ మేరకు ఈ జనవరి 22న ముంబైలో నిర్వహించిన హడ్కో బోర్డు సమావేశంలో అంగీకారం తెలిపారు. ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో తర్వాత ఆ నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠి పాల్గొన్నారు. అవధూత కాశీరెడ్డి నాయన అన్నదాన సత్రం కూల్చివేత ఏపీలో ప్రకంపనలు రేపింది. 30 ఏళ్లుగా ఎంతో మంది ఆకలి తీర్చుతున్న నిత్యాన్నదాన సత్రానికి సంబంధించి నిర్మాణాలు కూల్చివేయడంతో హిందూ సంఘాలు, కాశీనాయన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య వైరుధ్యాల వల్ల రాష్ట్రం నష్టపోతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత లేదని, సనాతన ధర్మానికి రక్షణ లేదన్నారు భూమన. పవన్ కళ్యాణ్, లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతల ఈ రాష్ట్రంలో హిందూ ధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలకొట్టమేనంటూ ఆక్షేపించారు. కాశీనాయన క్షేత్రం అంత కీర్తిగాంచిన ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది. రోజు దైవం పట్ల, ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ళ ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ళ పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెళ్ళుబుకే లోపల లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, ఇంత దుర్మార్గం పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల. దానికి తోడు ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాలు, ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ భేటీ అయ్యారు. టన్నెల్ లోపల సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు, D1, D2 ప్రదేశాల్లో రెట్టింపు సహాయక బృందాలు పనులు మరింత వేగవంతం చేసినట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే బృందం, NDRF, SDRF, సింగరేణి, మైన్స్ రెస్క్యూ బృందం, హైడ్రా, ర్యాట్ మైనర్స్ బృందం సభ్యులతో భారీ స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న సహాయక బృందాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను, సామాగ్రి నిరంతరం అందిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగే విధంగా సహాయక బృందాలకు పౌష్టికాహారం, తాగునీరు, మెడికల్ సపోర్ట్ సమయానికి అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించడానికి జరుగుతున్న సహాయక చర్యల్లో దేశంలోని అన్ని సహాయక బృందాలు ఈ సహాయక చర్యల్లో వినియోగిస్తున్నట్లు, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ నిర్వహించి నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. మండలాలు, నియోజకవర్గాల్లో గాంధీ విగ్రహాలు ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఏకవచనంతో అమర్యాదగా మాట్లాడి అగౌరవపరిచారంటూ
జగదీష్ రెడ్డి తీరును ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో దళితులను గౌరవించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను స్పీకర్ చేస్తే అవమానించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మొగుడిని కొట్టి మోసాలకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తమ తీరును మార్చుకోవాలని, వెంటనే జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మిజోరంలోని ఐజ్వాల్లో జరిగే ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. అమిత్ షా పాల్గొన్న కార్యక్రమంలో 7 ఏళ్ల చిన్నారి ఎస్తేర్ లొద్దు హేమి పాడిన వందే మాతరం గీతం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి పాటకు ఫిదా అయిన అమిత్ షా అందుకు సంబంధించి వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిన్నారి పాడిన పాట తన హృదయాన్ని కదిలించిందన్నారు. చిన్నారికి భారతమాతపై ఉన్న ప్రేమ పాటలో స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ సందర్భంగా చిన్నారికి అమిత్ షా గిటార్ గిఫ్ట్గా అందించారు. కులం పేరెత్తితే కొడతా అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక సభలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కుల రాజకీయాలను తప్పుపడుతూ వ్యక్తి విలువను కులం, మతం, భాష, లింగం ఆధారంగా నిర్ణయించకూడదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నాగ్పూర్లోని సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వార్షిక స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రసంగంలో సమానత్వం, సమగ్రాభివృద్ధిపై ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. అయితే దేశంలో రాజకీయ నాయకులు కులమత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు ఈ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. आज डॉक्टर अब्दुल कलाम साहब जब न्यूक्लियर साइंटिस्ट बने और उन्होंने ऐसा काम किया कि आज डॉक्टर कलाम साहब का नाम हमारे देश में नहीं विश्व में सबके पास पहुंचा है। और इसलिए मैं एक बात पर विश्वास रखता हूं कि कोई भी व्यक्ति उसकी जात, पंथ, धर्म, भाषा और सेक्स से बड़ा नहीं होता, उसके गुणों से बड़ा होता है। और इसलिए हम जात, पंथ, धर्म, भाषा और सेक्स के आधार पर किसी को डिस्क्रिमिनेट नहीं करें। मैं तो राजनीति में हूं, यहाँ तो बहुत बातें चलती है, तो मैंने कहा नहीं, जो मैं मेरे हिसाब से चलूंगा, जिसको देना वोट देगा, नहीं देगा वो नहीं देगा। बहुत जाति वाले लोग मुझे मिलने के लिए आते हैं, तो मैंने उनको सबको मिलकर 50,000 लोगों में कह दिया, जो करेगा जात की बात उसको कस के मारूंगा लात। तो मुझे मेरे मित्रों ने कहा कि ये कहकर तुमने बड़ा नुकसान किया है। मैंने जो होगा सो होगा, अगर चुनाव जीतता नहीं तो आदमी मरता थोड़ी है, मंत्री नहीं हुआ तो। पर मैं अपने उसूलों के साथ इस पर कायम रहूंगा। और व्यक्ति బుల్లెట్ ట్రైన్ కు ధీటుగా భారత్ లో హైపర్ లూప్ ట్రైన్ రాబోతోంది. చెన్నై ఐఐటి టేకప్ చేసిన ఈ ప్రాజెక్ట్ రవాణా వ్యవస్థలో పెను విప్లవం కానుంది. ఈ హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పురోగతిపై హర్షం వ్యక్తం చేశారు. స్పీడ్ తో పాటు సేఫ్టీపై దృష్టి సారించాలని సూచించారు. భారతీయ రైల్వే సహకారంతో చెన్నై ఐఐటి టీం 422 మీటర్ల హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ సిద్ధం చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హైపర్ లూప్ ప్రాజెక్టును సందర్శించి పురోగతిపై సమీక్షించారు. హైపర్ లూప్ ట్రాక్ ప్రాజెక్టులో పురోగతిపై హర్షం వ్యక్తం చేశారు ఆయన. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కృషి చేస్తున్న చెన్నై ఐఐటి టీంను అభినందించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 2 విడతలుగా కేంద్రం దాదాపు 18 కోట్లు మంజూరు చేసింది. ఇక 3వ విడతగా మరో 8 కోట్ల నిధులను ప్రకటించారు. చెన్నై ఐఐటి ప్రొఫెసర్లు, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు అశ్విని వైష్ణవ్. వేగంతో పాటు భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని సూచించారు. ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఇక ఇరాన్, ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లతో పాటు మరెన్నో దేశాల్లో పాలనను పతనానికి దారితీస్తుందన్నారు. ఆదర్శవాదులు, వాస్తవికవాదులు మారుతున్నారని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, వ్యక్తిని గద్దెదించడంతో ఆ దేశ విధానాలు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెనడా, బంగ్లాదేశ్లలో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నామన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.
Facing new challenges led to fall of regimes on Iraq, Libya, Syria, Afghanistan, as late as yesterday means not yesterday means yesteryears, Bangladesh and many more. The security paradigm has been like shifting sands where high tide and low tides cannot be predicted, and thus the auspicious time to go for sail, you just can't decide. Besides, the storm and calmness of the oceans are not giving any better indicator. So the idealists are becoming realists and vice versa. Part-time friendship is new emerging phenomena, as also referred to as by friends by compulsion. There are nations with duality in approach, wherein sometimes భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు న్యూజిలాండ్ పీఎం క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటనకు వచ్చారు. నేటి నుంచి 5 రోజుల పాటు భారత్లోనే ఆయన పర్యటన కొనసాగనుంది. భారత్కు వచ్చిన న్యూజిలాండ్ ప్రధాని లక్సన్కి కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ ఘన స్వాగతం పలికారు. రైజినా డైలాగ్ 2025కు ముఖ్య అతిథిగా క్రిస్టోఫర్ లక్సన్ పాల్గొని కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. 5 రోజుల పాటు పర్యటనలో భాగంగా ఢిల్లీతో పాటు ముంబై ప్రాంతాలను సందర్శించనున్నారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో పాటు పలు విషయాలపై చర్చలు జరపనున్నారు. భారతదేశం న్యూజిలాండ్ సంబంధాలకు సంబంధించి వివిధ అంశాలను ఇందులో చర్చించనున్నారు. మార్చి 19, 20 తేదీల్లో ముంబైకి వెళ్లి అక్కడ భారతీయ వ్యాపారులతో భేటీ కానున్నారు. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ ISSతో విజయవంతంగా అనుసంధానమైంది. ఆదివారం ఉదయం 9:37 సమయంలో ఈ ప్రక్రియ జరిగినట్లు నాసా వెల్లడించింది. దీనికి సంబంధించి వీడియోను స్పేస్ ఎక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ స్థానంలో తాజాగా అక్కడికి వెళ్లిన 4 వ్యామగములు పనిచేరున్నారు. క్రూ డ్రాగన్ వ్యామనౌక శనివారం తెల్లవారుజామున 4:33 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ-10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకువెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన అన్మెక్లెయిన్ నికోలయన్స్, జపాన్ వ్యామభూమి టకుయా ఒనిమా, రష్యాకు చెందిన కిరిల్ పెనోస్కోలు ISSకు చేరుకున్నారు. వీరికి సునీత విల్మోర్ స్వాగతం పలికారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యామనౌక స్టార్ లైనర్తో వారు ISSకు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వ్యామగంలో సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యామగంలో లేకుండానే అది భూమికి చేరుకుంది. దీంతో వారు ISSలోనే చిక్కుకుపోయారు. తాజాగా క్రూ-10లోనే వీరు తిరిగి రానున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల పౌరులు తమ దేశంలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఆయా దేశాలను 3 గ్రూపులుగా విభజించి పూర్తిగా లేదా పాక్షికంగా లేదా కొన్ని మినహాయింపులతో వీసాలను రద్దు చేసే అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా భావించే ఆయా దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా చూసేందుకు గాను నిబంధనలు కఠినతరం చేయాలంటూ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జనవరి 20వ తేదీన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇందుకోసం మార్చి 21గా ఆయా దేశాలను గుర్తించి జాబితా తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రెసిడెంట్ ఆర్డర్ మేరకు తాజాగా వీసా ఆంక్షలు విధించాల్సిన ఆయా దేశాలను గుర్తించిన అధికారులు 3 వేర్వేరు గ్రూపులుగా జాబితాను తయారు చేశారని సమాచారం. అమెరికా వీసాలకు అప్లై చేసి వ్యక్తుల సమాచారాన్ని స్క్రీనింగ్ చేయడంలో లోపపూరిత విధానాలు అనుసరిస్తున్నందున ఈ దేశాల పౌరులకు వీసాలు జారీపై పాక్షికంగా ఆంక్షలు పెట్టనున్నారు. అయితే 60 రోజుల్లోపు ఈ దేశాలు తమ లోపాలను సరిదిద్దుకునేందుకు గడువునివ్వనున్నారు. కాగా ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2018లోనూ 7 ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. తాజాగా మరిన్ని దేశాలపై అలాంటి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఉత్తర మసిడోనియాలోని ఒక వైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 51 మంది మంటలో సజీవ దహనమయ్యారు. దాదాపు 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణపట్నంలోని కోకానిలో ఒక నైట్ క్లబ్లో తెల్లవారుజామున 2:35 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కోకానిలో ఒక నైట్ క్లబ్లో స్థానిక పాప్ గ్రూప్ నిర్వహించిన కచేరీ సందర్భంగా భారీగా జనం గుమిగూడారు. అయితే అక్కడ కొందరు బాణాసంచా పేల్చడంతో పైకప్పుకు మంటలు అంటుకున్నాయి. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మంటలు ఆర్పేందుకు శ్రమించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులు తరలించారు. ఈ మాసివ్ ఫైర్ కు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యెమెన్లోని హౌతీలపై అమెరికాలోని ట్రంప్ సర్కార్ సైనిక చర్యను మొదలుపెట్టింది. యెమెన్ రాజధాని సదా, ఆల్ ఖైదా, రడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. 101 మంది గాయపడినట్లు హౌతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా నౌకలు, విమానాలపై హౌతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక అగ్రరాజ్య దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.
పాకిస్తాన్లో సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్పై బాంబు దాడి జరిగింది. బుల్చిస్తాన్లోని నోస్కోలోని ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ దాడిలో 5 సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 12 మందికి తీవ్ర గాయాలైనట్లు పాకిస్తాన్ పేర్కొంది. అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో దీనిని ఆత్మాహుతిగా దాడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నోస్కీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. మరోవైపు ఈ పేలుడులో 90 మంది సైనికులను చంపినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఓ మీడియాకు మెయిల్ పంపించింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఫిదాయి యూనిట్ మజీద్ బ్రిగేడ్ నోస్కీ సమీపంలోని పాక్ మిలిటరీ కాన్వేను లక్ష్యంగా చేసుకుంది. దానిలో 8 బస్సులు ఉన్నాయి. పేలుడు వల్ల ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఇక పేలుడు సంభవించిన తర్వాత బిఎల్ఏకు చెందిన ఫతియస్కాట్ వెంటనే మరో బస్సును చుట్టుముట్టింది. దానిలో ఉన్న సైనికులను హతమార్చింది. ఇక మా విరోధుల మరణాల సంఖ్య 90కి చేరిందని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఈ వార్ ఆఫ్ లవ్ సినిమాపై జగ్గారెడ్డి స్పందించారు. తన సినిమాలోకి వెళ్లేందుకు ఢిల్లీ టూర్ పనికొచ్చిందన్నారు జగ్గారెడ్డి. సినిమాల ద్వారా రాజకీయాలకు కొత్తగా అడ్వాంటేజ్ తీసుకునేది ఏమీ లేదన్నారు. ఢిల్లీ టూర్ తనను పూర్తిగా మార్చేసిందన్నారు. సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతానంటూ తెలిపారు. 3 నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు ఒక ఫోటో చూపెట్టడంతో దానికి కనెక్ట్ అయ్యానని తెలిపారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానంటూ టైం ఇస్తారని డైరెక్టర్ అడిగితే ఇవ్వలేమనంటూ తెలిపినట్లు వెల్లడించారు. ఆ తర్వాత డైరెక్టర్ చూపించిన ఫోటోతో ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యానన్నారు. తన కథకు లవ్కి సంబంధం లేదన్నారు జగ్గారెడ్డి. సినిమాలో విద్యార్థి నాయకుడిగా, కౌన్సిలర్గా తన రోల్ ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎలా అయ్యారనేది ఇందులో చూపిస్తారంటూ తెలిపారు. ఉగాదికి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందంటూ స్పష్టం చేశారు జగ్గారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.